ఏజెంట్ ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు ఏంటో మీకు తెలుసా? రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావాలంటే, కావాల్సిన అద్భుతమైన గోల్డెన్ టిప్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, నేను సక్సెస్ అవ్వబోతున్నాను అన్న ఫీలింగ్ మనకి ఎల్లవేళలా గుర్తుండాలి. యద్భావం తద్భవతి. మనం ఏది నమ్మితే అదే జరుగుతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడమే సక్సెస్. నా రాత ఇంతే, నేను ఇంతే అన్న నెగిటివ్ థాట్స్ చాలా మందిలో ఉంటాయి. బట్ వాటిని అధిగమించాలి. మీరు అనుకున్నది సాధించడానికి ముందు మీ మైండ్ సెట్ మారాలి. తర్వాత పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎల్లవేళలా నేను సక్సెస్ అవుతున్నాను అన్న భావనతో ఉండాలి. రియల్టర్స్, మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టిప్ నెంబర్ 2, ఏం జరిగినా నేను స్ట్రాంగ్గా ఉంటాను అని నమ్మాలి. చాలా మంది కాస్త ఏదైనా ప్రాబ్లం వస్తే చాలు కుంగిపోతారు. కొందరైతే అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. మనం ఏదైనా సాధించాలంటే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రతి దానికి పాజిటివ్గా ఆలోచించి ప్రతి సమస్యకి స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వెతికితే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. టిప్ నెంబర్ 3, ప్రతి రోజుని 100% వాడుకోవాలి. చాలా మంది సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. టైం లేదని కంప్లైంట్ ఇస్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 గంటలు మాత్రమే ఉంటుంది. కొందరు మాత్రమే లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు ఏమీ సంపాదించకుండా ఉండిపోతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తెలియక. రియల్టర్స్, గోల్డెన్ టిప్ ఆఫ్ దిస్ వీడియో, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా? నిన్న మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏ టైంకి ఏ పని చేశారన్నది ఒక పేపర్ మీద రాయండి. ఈవెన్ మీరు వాష్రూమ్ యూజ్ చేసిన టైంతో సహా, వాటర్ తాగిన టైంతో సహా, మొబైల్ వాడిన టైంతో సహా రాయండి. అప్పుడు మీకు ఎక్కడ మీరు టైం వేస్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. దాంతో టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలుస్తుంది. టిప్ నెంబర్ 4, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం ఎలా? జ్ఞానులు మాత్రమే చేయగల పని ఇది. తమ తప్పుల నుండి, పొరపాట్ల నుండి మంచి చెడు నేర్చుకుంటారు. అలాగే మీరు కూడా ఒక రియల్టర్ గా ఎల్లవేళలా నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ ఉండాలి. తప్పులు చేయడం, పొరపాట్లు జరగడం మానవ నైజం. ఆ తప్పుల నుండి, పొరపాట్ల నుండి కూడా నీతిని గ్రహించి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండేవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. టిప్ నెంబర్ 5, నన్ను ఏది ఆపలేదన్న గుండె ధైర్యం. ఒక రియల్టర్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తే అడుగడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఏ సమస్యని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం చూసి ముందడుగు వేయాలి. లేకపోతే ఈ రోజు ఉన్న చిన్న సమస్య కాలం మారే కొద్దీ పెద్దగా పరిష్కారం లేని సమస్యగా మారుతుంది. నీటి ప్రవాహాన్ని ఎలాగైతే మనం ఆపలేమో అలాగే ఒక రియల్టర్ ని ఏ సమస్య ఆపలేదు. రియల్టర్స్, 5 టిప్స్ తో సహా గోల్డెన్ టిప్ కూడా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.